శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ నవంబర్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహము, ఈ రెండు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా బాగుంది. విలువైన వస్తువులు సేకరించుకోగలుగుతారు, లేదా కొనుగోలు చేసుకోగలుగుతారు, లేదా గిఫ్ట్ల రూపంలో అయినా సంపాదించుకోగలుగుతారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. మీ ఉద్యోగ జీవితం లేదా వ్యాపార జీవితం చక్కటి సమర్థత కలిగిన వారుగా మీరు గుర్తించబడతారు. ఇతరులు మిమ్మల్ని గుర్తిస్తారు, అలాగే పై అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగస్తులు అయినట్టయితే తోటి ఉద్యోగస్తులు కూడా గుర్తిస్తారు. ఇది మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. అయితే మిగతా అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా కూడా ఇంకా పూర్తిగా అనుకూలతలు రావడం లేదు. ఇక్కడ ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ బాగా ఉన్నాయి. క్రమశిక్షణ తగ్గే విధంగా ఉంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఎవరైనా దత్తత తీసుకున్నటువంటి పిల్లలు మీకు ఉన్నట్లయితే వాళ్ళ పట్ల ఏమాత్రము కఠినంగా ఉండకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఒకసారి శివారాధన చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవడము, ఈ పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అనేక రకాలుగా అనుకూలతలు సిద్ధిస్తాయి. మీరు ఏ పరిహారాలు చేసుకోకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతగా మీకు ఇక్కడ శనిగారి బలము లేదు, అలాగే గురుగారి బలము లేదు, కేతు బలము లేదు. ఒక్క రాహు బలం వల్లనే మీరు సమస్యలన్నింటినీ గట్టెక్కేస్తారు అని చెప్పడానికి రాదు. కాబట్టి తొందరపడి చక్కగా పరిహారాలు చేసుకుని మనస్సు ప్రశాంత జీవితంతో పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా బాగున్నాయి అనే చెప్పాలి. మరి మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. అననుకూలంగా ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా అనుకూలం చేసుకోవడానికి బలోపేతం చేసుకోవాలి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వాటితో పాటుగా కూరగాయలు, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు, అట్లాగే దోసకాయలు, తోటకూర, ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ఇత్యాదివి చక్కగా దానం చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. గ్రహాలు ఇచ్చేటటువంటి ఈ మనశ్శాంతి తగ్గే విధంగా ఉంది కాబట్టి మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంచెం పెంపొందింపజేసుకోండి. బలమైనటువంటి ఆధారం ఏదైతే ఉన్నదో దాన్ని గట్టిగా విడవకుండా పట్టుకోండి. మీకు అనేక రకాల గ్రహస్థితులు మారి అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ద్వితీయ గురువు గాని, తృతీయ కుజుడు గాని, షష్ఠ స్థానంలో రవి కుజులు గాని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుందో మీరు అనేక విధాలుగా విజయాలని సంపాదించిన వారు అవుతారు. విజయ పరంపరలో ఉన్నారు మీరు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, మీ వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనుమడిస్తోంది, మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతాన రీత్యా కూడా కొంత సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. రుణభారాలు తగ్గే విధంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా కష్టపడి ఉద్యోగం చేస్తారు. అనేక విధాల సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటూ ఉన్న కారణం చేత ఈ మిథున రాశి వారికి అనేక రకాల ఆత్మసంతృప్తులు ఏర్పడుతూ ఉంటాయి. అనేక విధాలుగా ఉండడం వల్ల మీరు చాలా చాలా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ మీ ఇష్టదైవానికి తప్పనిసరిగా పూజ చేసుకోండి, లేదా స్మరణ చేసుకోండి, లేదా కీర్తనలు గానం చేయండి. ఏ రూపకంగా మీ భక్తి ఇనుమడించినా కానీ అది కేవలము భగవంతుని ముందర మాత్రమే ఉండాలి, ఆడంబరాలు ఉండకూడదు. ఇలా ఇనుమడించినా గానీ మీకు అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి అని మరొకసారి తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్న గురుగ్రహం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తోంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అనేక విధాల మానసికోల్లాసం పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. దైవ కార్యాలు చేయడానికి
సంసిద్ధులవుతారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అలాగే అనుకూలత, ఎవరితో అయినా కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బంధువర్గంతో కానీ, మిత్రులతో కానీ, భార్యాభర్తల అనుబంధం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అనుకూలిస్తూ ఉంటాయి. చక్కటి ఎఫెక్షన్స్ పెరుగుతాయి అన్నమాట. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక సంతానం పట్ల చాలా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తారు. స్థిర చరాస్తులు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఏదో విధంగా మీరు ఈ స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి విషయంగా చెప్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే అష్టమ రాహు దోషం వెన్నాడుతోంది. ఏదైనా ధనము నష్టము కనిపించవచ్చు, లేదా లాభము కూడా కనిపించవచ్చు. ఇక్కడ లాభము కనిపించడానికి ఇంకా అతి త్వరలోనే గురుగారు రాశి మారిపోతున్నారు, వ్యయ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. ఈ కొద్ది కాలం లోపలే మీకు లాభం కలగాలి, లేదా అంటే ఎక్కువ ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒక వారం తరువాత ఆ పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే శివుని యొక్క ఆరాధన చెయ్యండి. అసలు ఎటువంటి మానసికమైనటువంటి రోదనలు మీకు లేకుండా ఉంటాయి. అత్యద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి, సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ సంచారము, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము, వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఉచ్చ గురువు యొక్క సంచారము, ఈ 4 కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే ఈ రుణభారాలు తీర్చుకునే విషయంలో చక్కగా మీరు ఊహించని విధంగా ధనలాభం పొంది తీర్చుకుంటారు. అలాగే మీకు ఎవరైనా తిరిగి డబ్బు మీకు మళ్ళీ తిరిగి చెల్లించాలి అనే విషయంలో మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండానే మీ ధనము మీకు వస్తుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మనోబలం బాగుంది, మీరు తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి. కాకపోతే చెప్పదగ్గ సూచన ఏంటంటే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో, ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో, సంతాన విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. వీటి నుంచి మీరు తిరిగి ఏది ప్రతిఫలం ఆశించవద్దు. ఇప్పుడు ఈ అంశాల వల్ల మీరు అతిగా ఆలోచించినందువల్ల ఏదైనా నష్టమే తప్ప లాభం ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గ పూజ చెయ్యండి, గణేష పూజ చెయ్యండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మరింతగా మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి, కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కుజ గ్రహాలు చాలా బాగున్నాయి. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. వెరసి నీ గ్రహాల యొక్క ఉనికి మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉండడంతో కన్యారాశి వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలే ఉన్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు మీకు అనేక విధాల లాభాలను ఇస్తూ ఉన్నారు. తద్వారా శనిగారు ఇచ్చేటటువంటి నష్టం తగ్గుతోంది. అయితే శనిగారి యొక్క స్థితి సంచారానికి గాను రాజకీయంగా జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. శనిగారికి తైలాభిషేకం చేసుకుంటూ ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ధన లాభాలైతే బాగున్నాయి, కానీ మిగతా విషయాలలో కొంచెం అసంతృప్తి ఉండేటటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా రాణిస్తున్నాయి, చక్కటి మనోబలం పెరుగుతోంది. అయితే ఇక్కడ శనిగారి బలం కానీ కేతువు బలం కానీ అంతంత మాత్రంగా ఉంటూ ఉండడం చేత ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి, తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో శనిగారి సంచారము చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్న కేతువు చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పాలి. అయితే జాగ్రత్తల అంశం ఎక్కువగా చెప్పాలి. ఏదైనా అపోహలు మీ మీద పడడానికి అవకాశం ఉంది. అలాగే ఖర్చులు ఎక్కువ అవడానికి, స్థాన చలనం జరగడానికి, సంతాన రీత్యా అంత పూర్తిగా సంతృప్తి లేని విధంగా ఉండడానికి, కొంచెం అసంతృప్తి కలగడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పాలి, ప్రశాంతతగా ఉంది మాతృవర్గ రీత్యా. నిజానికి ఏదైనా ఆశించినట్టయితే మీరు
ధనము ఏదైనా వస్తే బాగుండు, లేదా విలువైన వస్తువులు వస్తే బాగుండు, ఇలా ఆశించినట్టయితే కొంచెం ఆశాభంగం జరిగే విధంగా ఉంది. కానీ మిగతా విధాలుగా కొంచెం సంతృప్తి కలగవచ్చు. అలాగే ఇంకా కొన్ని జాగ్రత్తల అంశాలు చెప్పాలి అంటే, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, వాహన లాభాలు, భూలాభాలు ఇత్యాదివన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ ఓర్పుతో కూడినటువంటి వ్యవహారాలే ఉండాలి దేనికైనా. ఇది గుర్తుపెట్టుకొని ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన. పై అధికారుల యొక్క మందలింపులు లేకుండా చూసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా తప్పనిసరిగా చేయండి. ఇక మీకు ప్రశాంతతే ప్రశాంతత. అతి త్వరలోనే గురువుగారి యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళిపోబోతున్నప్పుడే బీజాలు పడతాయి. వెళ్ళిన దగ్గర నుంచి ఇంకొక వారం రోజుల లోపలే వెళ్ళిపోతోంది గ్రహము. కాబట్టి అనేక విధాల మీకు తిరిగి గురుబలం పెరుగుతోంది. చక్కటి దైవ కార్యాలు చేయడము, శుభకార్యాల పరంపర మీ ఇంట ఉండడము, ఇవన్నీ ఉంటాయి. మీ మానసిక ఆనందం ఇంకా ఇంకా ద్విగుణీకృతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. మిగతా వాళ్ళందరూ అంత పెద్ద గొప్పగా గ్రహస్థితులు లేవు. కానీ గురువు గారి బలము చాలా చాలా బాగుంటూ నవమ స్థానంలో ఉండి పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారో ఇక్కడ అధికమైనటువంటి లాభాలు వస్తున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలకి దగ్గరగా ఉన్నారు. దాదాపుగా కుదిరేటటువంటి సమయము, ఇంట శుభకార్యాల పరంపర ప్రారంభం అయ్యేటటువంటి సమయము. అలాగే చక్కటి తండ్రి గారి వైపు నుంచి, పితృవర్గం వైపు నుంచి అనుకోని విధంగా ధనలాభాలు ఉండేటటువంటి సమయము, సహాయ సహకారాలు ఉండేటటువంటి సమయము, పిత్రార్జితము వచ్చేటటువంటి సూచనలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీకు సన్మాన సత్కారాలకే అర్హులవబోతున్నారు. చాలా చాలా ఆనందించదగ్గ విషయం. 10 మంది మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలే అవుతూ ఉన్నప్పటికీ జాగ్రత్తల అంశాలు ఏమున్నాయి అంటే, సంతాన రీత్యా పూర్తి జాగ్రత్త కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా సేవ చేయాలంటే చేయండి. ఇంకా వేరే ఏదైనా మీ మాతృవర్గం వారు మిమ్మల్ని అడిగితే అది మీ శక్తికి సరిపోయినట్లయితే తీర్చడానికే ప్రయత్నం చేయండి. మీ శాయశక్తిలా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైన సంతోషాన్ని పొందవచ్చు. ధనస్సు రాశి వారికి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. ఇది చెప్పుకోదగినటువంటి సంచారమే. అలాగే లాభ స్థానంలో బుధుడు బాగున్నారు. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీరు చేసేటటువంటి కృషి ఫలితాలను ఇస్తుంది. మనోబలం సిద్ధిస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఏదైనా అవమానాలు పడేటటువంటి పరిస్థితి కనిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలు వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి దైవభక్తి రూపంలో కనిపిస్తున్నాయి. పుణ్యం పురుషార్థం అన్నట్టుగా ఉంటుంది. చక్కగా దైవ సేవ యాత్రలు చేయడం కూడా ఇది ఈ రకంగా లభించింది అని చెప్పి మీరు భావించవచ్చు. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి. భర్త గారి వైపు నుంచి బంధువర్గ ఆదరణ గాని, లేదా ఉద్యోగ జీవితంలో ఇంకా ఏదన్నా శుభశ్రవణం, మీరు ప్రమోషన్ కి అర్హులయ్యారని గాని, లేదా ఇంక్రిమెంట్ కి అర్హులయ్యారని గాని, ఫలానా స్పెషల్ గా మీకు ఒక బహుమతి వచ్చే విధంగా ఉన్నది అని గాని, ఇలాంటి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏ రకంగా తీసుకోవాలి అంటే, మౌనమే శరణ్యం. మౌనంగా ఉండాలి. స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. భగవన్నామాన్ని జపించాలి. మీ కృషిలో మీరు ఉండాలి. మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. తృతీయంలో శనిగారు బాగున్నారు. అలాగే సప్తమంలో గురువుగారు బాగున్నారు. ఏకాదశంలో శుక్ర, రవి, కుజ 6 గ్రహాలు బాగున్నాయి. ఎప్పుడైతే 6 గ్రహాలు బాగున్నాయో మీరు చాలా చాలా అద్భుతమైనటువంటి విజయాలు చేజిక్కించుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం బాగా వృద్ధి చెందుతుంది. అనేక విధాల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా వరకు సంతృప్తిగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి సంతోషాన్ని పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే ఈ ద్వితీయ స్థానంలో ఉన్న రాహు గాని,
అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు గాని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వ్యయ ప్రయాసలకి ఓర్చి త్రిప్పట ఉంటుంది, దానికి ఓర్చి ధనం ఖర్చు పెరుగుతుంది, దానికి ఓర్చి కుటుంబంలో ఐకమత్యం తగ్గిపోతుంది, దానికి ఓర్చి ఇలా అన్ని రకాల అంశాలకి మీరు ఓర్పుతో ముందరికి వెళ్ళాలి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఒక్కసారి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అనుకూలత చాలా బాగుంటుంది. ఇక్కడ ద్వితీయ స్థానానికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి గురువు గారి యొక్క ద్వితీయ కారకత్వం అంటే ఇక్కడ కుటుంబ స్థానానికి కారకులు ఎవరు అంటే గురువుగారు. కాబట్టి గురువుగారు మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. చక్కటి గృహంలో ఐకమత్యం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయ అధిపతి శని అవుతూ తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉన్నది అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి ఒక్క శుక్రాచార్యుల వారు, ఒక రవి, ఈ రెండు గ్రహాలు కూడా చక్కగా దశమ స్థానంలో మంచి యోగ ఫలితాలను ఇస్తున్నాయి. అయితే మరి ఒక్కటే సరిపోతాయా అంటే ఇవి ఒక్కటే సరిపోవు. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత చాలా వరకు మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే ఏర్పడుతోంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, అలాగే కుటుంబ స్థానంలో శనిగారు ఉన్నారు. ఆయన రాస్యాధిపతి అవుతూ ద్వితీయ స్థానంలో ఉన్నారు, వ్యయాధిపతి అవుతూ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబంలో అనేక రకాలైనటువంటి అసంతృప్తులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కానీ స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ మీరు ఇంకా కొంచెం సంయమనం పాటించవలసి ఉంటుంది. మాతృవర్గానికి సేవ చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు ఎక్కువయ్యే పరిస్థితి, అలాగే ఏదన్నా అపవాదు అపకీర్తి ఇలాంటివి వచ్చే పరిస్థితి, భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఏమాత్రం ఉండబోవడం లేదు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవలసి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో మటుకు మీకు చక్కగా అనుకూలత సిద్ధిస్తుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉండడం కానీ, పై అధికారుల సహాయ సహకారాలు ఉండడం కానీ ఇవి చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఏదైనా వ్యాపార వ్యవహార విషయాలలో కూడా మీకు చాలా వరకు ఆనందంగానే ఉంటుంది. అయితే కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నం చేయవద్దు, ఇది చెప్పదగినటువంటి సూచన. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అధిక మొత్తాలలో అంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టవద్దు. ఇవన్నీ కూడా ఆచితూచి వ్యవహరించుకోవలసినటువంటి విషయాలు, పెద్దల్ని సంప్రదించుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే కొంచెం మానసిక వేదన కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రాహు, కేతు, చంద్ర ఈ మూడు గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. చాలా వరకు మనశాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక గురుగారి యొక్క స్థితి గాని కేతు యొక్క స్థితి గాని పంచమ షష్టాలలో శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. వెరసి మూడు గ్రహాల యొక్క అధికమైనటువంటి ఫలం, ముఖ్యంగా గురువుగారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత గాని, గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టి వీక్షణ చేత గాని మీనరాశి వాళ్ళకి అధికమైనటువంటి భోగాలు, ఇప్పటి వరకు ఏవైనా చిన్నపాటి కష్టాలు, శారీరక పరమైన కష్టాలు కానీ, ఆర్థిక పరమైన కష్టాలు కానీ, మానసిక పరమైనటువంటి ఏదైనా వేదనలు కానీ ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి చక్కగా వీరికి మనస్సు ఉల్లాసం కలిగే విధంగా యోగాలు ఏర్పడుతున్నాయి. అది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేయచ్చు. అలాగే అనుకోకుండా వచ్చేటటువంటి ధనము వల్ల వీరికి చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి మంచి సూచనగా తెలియజెప్పచ్చు. సంతానం వల్ల చాలా తృప్తి ఉంటుంది, కుటుంబం చాలా బాగుంటుంది, ధనము అనుకోని రీతిగా వస్తుంది. అయితే జాగ్రత్తల అంశాల విషయంలో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, మాతృవర్గ రీత్యా కానీ కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా యోగిస్తూ ఉన్నారు. అయితే యోగము ధనయోగాలకు ఎక్కువగా దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి ఎక్కువగా మీరు ప్రాధాన్యతనిస్తారు అనేటటువంటిది చెప్తూ ఉన్నది. అన్ని విధాల మానసికోల్లాసమే కలుగుతుంది. జాగ్రత్తల అంశానికి వచ్చేటప్పటికి మీరు భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, లేదా మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల విషయంలో కానీ కొన్ని రకాలైనటువంటి ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది.
అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయండి, అలాగే శివారాధన చేయండి. మానసికోల్లాసం మరింతగా పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఈ రోజంతా మీకు మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతతగా ఉంటారు, చాలా విషయాలలో తృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.